మనకి నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీల సందర్శనలో భాగంగా నర్సీపట్నం పర్యటన చేశారు కదా. అయితే దీంట్లో భాగంగా ఆయన కొన్ని విషయాల గురించి మాట్లాడారు. ఏమంటున్నారు? మరి అంతకుముందు మా వైసీపీ ప్రభుత్వంలో చూసుకుంటే మేము జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ లెక్క మొత్తం కూడా 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాము. మరి వాటిలో భాగంగానే మేము పనులు కూడా స్టార్ట్ చేసాం. అప్పుడు కోవిడ్ సంక్షోభం ఉన్నా సరే మేము 500 కోట్లతో పనులన్నీ కూడా స్టార్ట్ చేసేసాము. సో మరి దాన్ని మీరు ముందుకు తీసుకెళ్లాల్సింది పోయి మళ్ళీ దాన్ని ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. మరి ఈ విధంగా ప్రైవేటీకరణ చేయడం వల్ల మరి పేద విద్యార్థులు అందరూ కూడా నష్టపోతూ ఉంటారు. అంతకుముందు మేము చూసుకుంటే మరి సంవత్సరానికి ఏకంగా 150 సీట్లు అందుబాటులోకి వచ్చే విధంగా చేసాము. మరి మీరు ఈ విధంగా నాశనం చేస్తూ ఉన్నారు, ప్రైవేటీకరణ చేస్తే మరి దానివల్ల పేద విద్యార్థులకు నష్టం కదా అని చెప్పేసి ఆయన అయితే క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అయితే ఇంకో పక్కన మరి కూటమి ప్రభుత్వం ఏముంటుంది, ఇది ప్రైవేటీకరణ కాదు, ఇది పీపీపీ మోడల్. సో దీనివల్ల మొత్తం కూడా ఈ మెడికల్ కాలేజీలు అన్నీ కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తాయి తప్ప కేవలం వర్క్స్ ఏవైతే ఉంటాయో అంటే మెడికల్ కాలేజీలో పూర్తి చేయడం అనే పని ఏదైతే ఉండేదో ఇది మాత్రమే మరి ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో ఉంటుంది. సో దాని తర్వాత మొత్తం కూడా ప్రభుత్వ ఆధీనంలోనే జరుగుతాయి పనులన్నీ కూడా అని చెప్పేసి మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం చెప్తా ఉందన్నమాట. సో మరి ఓవరాల్గా విన్నారు కదా, మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా, కింద కామెంట్ చేసేయండి.